కర్తకు కృతజ్ఞతాస్తులు చెల్లించవా? లేదా కర్తకు కృతజ్ఞతలు చెల్లించవా? కర్తకు కృతజ్ఞతలు చెల్లించవా? ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము జన్మించిన నాట నుండి ఈనాటి వరకు, ఈ క్షణం వరకు దేవుడు చేసినటువంటి మేలులు ఎనలేనటువంటివి. వాటిని మనము కొలవలేము. ఏమిచ్చియు కృతజ్ఞతలు చెల్లించలేము, అంటే సాటి రావు. అందుకే భక్తుడు రాసినటువంటి పాట, అలాగే ప్రవక్త మలాకి గారు రాసినటువంటి మాట, నీవు చేసినటువంటి ఉపకారములకు నేనేమి చెల్లించేదను. అంటే ఆ భక్తుల ఉద్దేశం ఏంటంటే, ఏం చెల్లించలేనని కాదు, నేను చెల్లించకూడదు అనేది కాదు. ఏం చేసినా మీరు చేసిన మేలులకి సరిసాటి రావు అని చెప్పటం దాని ఉద్దేశం. నిజమే కదా? మనం ఎంత చేసినా కూడా తక్కట ఏమవుతుంది? మీదికే ఉంటుంది కదా. సరిసమానము, ముళ్ళును సరిసమానము తీసుకురాలేము. మరి సరిసమానము రాలేదు కదా, రావు కదా అని మనం ఊరికే ఉండొచ్చా? మన శక్తి మేరకి, మనకు అవకాశం ఉన్నటువంటి మేరకి, ప్రయత్న లోపం లేకుండా చెల్లించగలిగే అంతగా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఉదాహరణకి ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, వెంటనే డాక్టర్లు చాలాసార్లు చెప్తుంటారు కదా, పలానా సమస్య వచ్చినప్పుడు ఈ అర్ధగంట లోపల హాస్పిటల్ తీసుకొస్తే మేము సేవ్ చేయగలం, లేదంటే ఈ గంట లోపల మీ హాస్పిటల్ తీసుకొస్తే మేము సేవ్ చేయగలం, లేదంటే హార్ట్ అటాక్స్ సో ఇష్యూలు వచ్చినప్పుడు అక్కడ సిపిఆర్, రైట్, ఛాతిని నొక్కడము తదితరవి చేస్తే ఆగిపోయే ఊపిరి కాస్త మళ్ళీ కొనసాగటానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఇట్లాంటివన్నీ పొజిషన్లు ఏంటన్నమాట, చావా బ్రతుక. అలాంటి సందర్భాలలో సిపిఆర్ చేయటం కావచ్చు, లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళటం కావచ్చు. ఒక వ్యక్తి చేశాడు, యాదృచ్ఛికంగా అతడు ఆ సందర్భంలో అక్కడ ఉన్నాడు, తాను చేయగలిగింది చేశాడు. మరణించవలసినటువంటి మనిషి బ్రతికాడు. అంటే మామూలుగానైతే మరణించాలి ఆ పరిస్థితికి, కానీ బ్రతికాడు. ఒకసారి ఆలోచించండి, ప్రాణమునకు వెల కట్టగలమా? ఇప్పుడు కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత కంపెనీలో పనిచేస్తూ మరణించేటువంటి వాళ్ళు ఉంటారు, లేదంటే ఉద్యోగ జీవితాల్లో మరణించేటువంటి వారు ఉంటారు. సరే, ఆన్ డ్యూటీలో మరణించాడు కాబట్టి ఇదిగో 2 లక్షలు, లేదంటే 5 లక్షలు, 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తాము అని చెప్పేసి అని అంటూ ఉంటారు. మిలిటరీల దాంట్లోనైతే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా ఇస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆ డబ్బులు ఆ మనిషి మరణించిన తర్వాత వాళ్ళ వారసులు అనుభవిస్తారేమో, కానీ అతడు అనుభవించలేడు కదా. మొదటిది. రెండవది, అసలు అంత డబ్బు ఇచ్చినా కూడా, ఇంకెవరు ఎన్ని రకాలుగా మేలు చేసినా కూడా పోయిన ప్రాణమైతే రాదు. అంటే ప్రాణమునకు కూడా వెల కట్టలేము. అలాంటప్పుడు ఆ వ్యక్తికి మనం కృతజ్ఞతలు, అంటే ఈ వెళ్ళబోయేటువంటి ప్రాణం వెళ్ళిన తర్వాత చూడండి సిచ్యువేషను. ఇప్పుడు సిఆర్పి చేశాము, ప్రాణం నిలబడింది.
చేయకపోతే పోయింది. అది ఎంత వ్యవధిలో జరుగుతుంది? క్షణాలు, అవసరమైతే కొన్ని నిమిషాలు, 1, 2, 5 నిమిషాలు అలా, అంతేనా? ఆ వ్యవధి అటు ఇటుగా అయింది అంటే తారుమార కదా, కమ్మ తిప్పినట్టే కదా. రైట్. ఇప్పుడు ఆ పోవలసినటువంటి ప్రాణాన్ని, అఫ్కోర్స్ ఫైనల్గా మళ్ళీ దేవుడి నిర్ణయం అనుకుంటే అది వేరు. మనం కేవలం మన మనుషుల పరిమితి మేరకు ఆలోచిస్తున్నాం. పోవలసినటువంటి ప్రాణాన్ని ఆ వ్యక్తి ఆపాడు. అతనికి మనం ఏం చెల్లిస్తే కృతజ్ఞత తీరుతుందో చెప్పండి. ఇందాక మనం ఆలోచించింది ఏంటి? ప్రాణమునకు వెల కట్టలేము. అలా వెలకట్టలేనటువంటి ప్రాణాన్ని పోయేదారిని ఆపేసాడు. ఆపటం మూలంగా ఇప్పుడు భార్యకి ఆనందం, పిల్లలకి ఆనందం, తన తాలూకు వ్యక్తులందరికీ ఆనందం. ఇప్పుడు ఆ వ్యక్తికి మనం ఏదో ఒక కానుక ఇద్దాము అనుకున్నారనుకోండి, ఏమండి, కొంచెం డబ్బు ఉన్నటువంటి వాళ్ళే అనుకోండి, కానుక ఇద్దాము అనుకున్నారు, ఇచ్చారు. ఓ 10,000 1,00,000 ఇచ్చారు. సరిపోద్దా? సరిపోయిందా? మామూలుగా అయితే తీసుకున్నాయన కూడా ఒక తృప్తి ఉండవచ్చు. 1,00,000 వచ్చి, సరే నేను 1,00,000 డబ్బుల కోసం చేయలేదు కానీ అయినా 1,00,000 రూపాయలు ఇచ్చారు, సంతోషం అని అనుకుంటాడు. కానీ వాస్తవానికి వెలకట్టలేము అనేటువంటి పాయింట్ ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి ఆలోచిస్తే అది సరిపోదు. ఇప్పుడు అతను కనుక ఆ పని చేయకపోతే హాస్పిటల్ తీసుకెళితే ఏదో పోయిన ప్రాణానికి కూడా వైద్యం చేసే డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఆ ఐసీయూలో చేసుకొని మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము, మెరుగుపడుతుంది, కాకపోతే ఇంకా ఈ రకమైనటువంటి వైద్యం చేయాలి, మరి దానికి 25 లక్షలు అవుతాయి, 60 లక్షలు అవుతాయి అని అన్నారు అనుకోండి. టకా 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 ఈ బ్యాంకు ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు అన్నీ టపా టపా ఉడి చేస్తూ ఉంటాం కదా. అప్పుడు 50-60 లక్షలు పెట్టేశాం. కానీ ఇతనికి 1,00,000 రూపాయలు ఇచ్చి దులిపేసుకున్నాం. అంటే ఇప్పుడు ఎవరిని మనం క్రిటిసైజ్ చేయటం కాదు, మనం ఆన్ ది సిచ్యువేషన్, ఆ రీజన్, ఆ సిచ్యువేషన్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం ఆలోచిస్తున్నాం. పోయిన ప్రాణానికి వైద్యం చేస్తుంటే 60 లక్షలు కట్టాం, పోవలసినటువంటి ప్రాణాన్ని ఆపిన వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇచ్చి సరే అనుకున్నాం. అంటే మనం ఆలోచించేటువంటి దృక్పథము, సమస్యలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి మానసిక స్థితి ఉంటుంది, దాన్ని గట్టెక్కిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, లేదా సమస్యలో కూరుకుపోయి నిండా మునిగిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచన 3 రకాలుగా ఉంటాయి. సమస్యలో ఉన్నప్పుడు, సమస్య తీరినప్పుడు, లేదా సమస్యలో కూరుకుపోయినప్పుడు. అంటే అయిపోయింది, నష్టం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ 3 రకాలైనటువంటి పరిస్థితులలో 3 రకాలైనటువంటి మానసిక స్థితి ఉంటుంది. ఇప్పుడు చనిపోయాడే అనుకో, ఎందుకంటే హాస్పిటల్కు సరైన టైంలో తీసుకోలేకపోయాం, ఆస్తి ఉంది కానీ డబ్బులు అంత ఖర్చు పెట్టాలా అని తచ్చాడా, పోయింది. ప్రాణం పోయిన తర్వాత అనుకుంటాం హాస్పిటల్కి తీసుకుపోయితే బాగుండేదేమో, పలానా వైద్యుడు పలానా ట్రీట్మెంట్ చేద్దామని అన్నాడు, కానీ మనమే వెనక ముందాడాము, చేయిస్తే బ్రతుకునేమో కదా. ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సరే, అవన్నీ పక్క పెడితే ఇప్పుడు ఈ ప్రాణాన్ని సేవ్ చేసినటువంటి వ్యక్తి ఎడల, సరే 10,000 ఇచ్చావో 1,00,000 రూపాయలు ఇచ్చావో ఎన్నిచ్చినా కూడా ఆ వ్యక్తి పట్ల మాత్రం హృదయంలో ఏముంటుంది? కృతజ్ఞత భావన ఉంటుంది. అది నిజం, ఉంటుంది. అది బయటికి వ్యక్తం చేస్తారా చెయ్యరా ఏంటి అనేటువంటి పక్క పెడితే హృదయంలో మనసులో మాత్రం ఉంటుంది. ఇంకా ఎవరైనా
ఇప్పుడంటే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, కానీ ఇదివరకు కొంచెం తక్కువ ఫోన్లు ఉన్నప్పుడు, బటన్ ఫోన్లు ఉన్నప్పుడు, ఎక్కడైనా మనం అనుకోని పరిస్థితుల్లో వేరే దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన వాళ్ళకి కాంటాక్ట్ చేయాలి అంటే పక్క వాళ్ళని ఫోన్ అడిగి, అప్పుడు బుక్కులు ఉండేటివి, ఫోన్ నెంబర్ల బుక్కులు టైప్ చేసి ఫోన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చి ఏం చెప్తాం, థ్యాంక్స్ అంటే జస్ట్ కమ్యూనికేషన్ చేసుకోవడానికి సహాయం చేశాడు, థ్యాంక్స్ అంత. ఎందుకండి ఎండలో పడి వచ్చాం, చల్లటి నీళ్ళు ఇచ్చాడు, మజ్జిగ ఇచ్చాడు, ఏం చెప్తాం, థ్యాంక్స్. పెన్ ఇచ్చాడు, థ్యాంక్స్. పెన్సిల్ ఇచ్చాడు, థ్యాంక్స్. రబ్బర్ ఇచ్చాడు, థ్యాంక్స్. ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ 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 అంటే థ్యాంక్స్ మీన్స్ కృతజ్ఞతలు. కేవలం మాటతో చెప్పినా కూడా ఎదుటివారు సంతృప్తి పడుతూ ఉంటారు. కొన్నిసార్లు సైలెంట్గా వెళ్ళిపోయాం అనుకోండి, కామన్ సెన్స్ లేదురా, కనీసం థ్యాంక్స్ చెప్పాలనేటువంటి ఇంగితం కూడా లేదు వీడికి అంటే దాని అర్థం ఏంటి, ఎదుటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, థ్యాంక్స్ని కోరుకుంటున్నారు. ఏమండి గుండు పెన్నుకు, ఉక్కుకు, రబ్బర్కి, పెన్సిల్కి, ఇలా ప్రతి దానికి, మంచినీళ్ళకి, భోజనానికి, ప్రతి దానికి థ్యాంక్స్ చెప్తున్నామే. ఈ రకంగా థ్యాంక్స్లు అనేటివి రాసుకుంటూ పోతే దేవుడు అనుగ్రహించినటువంటి దానికి ఇప్పటి వరకు మనం అనుభవించనివి పక్కకు పెట్టండి, అనుభవించినటువంటి వాటికి మనం థ్యాంక్స్లు చెప్పాలి అని అంటే రాసుకుంటూ పోతే ఎన్ని ఉంటాయి. రామకోటిలు అని రాస్తూ ఉంటారు. అలా జీవితంలో ఒక్కొక్కరు ఇంత టార్గెట్ పెట్టుకొని ఇన్ని బుక్కులను నింపుతూ ఉంటారు. కోటి అంటే కోటి రాయాలని పెడతా ఉంటారు. కోటి సరిపోతాయా? సరిపో. మనం కృతజ్ఞతలు చెప్పాలి అని అంటే నిమిషానికి కదండి, నిమిషానికి. ఇప్పుడు ఈ క్షణములో మనం పీలుస్తున్నామే గాలి, అది అందకపోతే, అది పోవలసిన దారి మూసుకుపోతే, లోపల లంగ్స్ అక్కడ ఒక నాళాలు ఉంటాయి, అవి అబ్జర్వ్ చేయకపోతే, ఇలా ప్రతిదినం నువ్వు కూర్చొని లేచిన తర్వాత కాలు తిమ్మిరి పడితేనే బ్యాలెన్స్ ఏమవుతుంది, అవునా? కానీ ఇప్పుడు నువ్వు లేచి నిలబడతావు. లేచి నిలబడగలిగాను అనంటే నువ్వేమనుకోవాలి, థ్యాంక్స్. చేతిలో పెన్ను పట్టుకోగలిగాను అనంటే ఇక రాయండి, అవునా? వింటున్నాం, చూస్తున్నాం, ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం. ఇలా ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది నిజంగా, రైట్? ఇప్పుడు సరే, జీవితకాలం నుండి అంటే కొన్ని జ్ఞాపకం ఉంటాయి, కొన్ని జ్ఞాపకం ఉండవు. ఓరలేవు మాత్రం మనం ఏం అనుభవించగలిగామనేటువంటి చెప్పగలం. పోనీ ఈ సంవత్సరములోనైనా మనం పొందుకున్నటువంటి దేవుని వలనైనటువంటి మేలులు మనకు జ్ఞాపకం ఉన్నాయా? ఈ కామన్ అనుకోండి, ఊపిరి తీసుకున్నాడు, నీళ్ళు తాగుడు, ఆనందినుడు, ఇవన్నీ ఓకే, వీటికి ఎలాగో చెల్లించాల్సిందే. కొన్ని చెప్పుకోదగ్గట్టు అంటే డిఫరెంట్గా ప్రత్యేకమైనటువంటివి ఉంటాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకుంటే మనం తప్పకుండా ఇప్పుడు సరే మన క్యాలెండర్ ప్రకారం ఇది ఏంటిది, ఈరోజు ఏం రోజు, ఇయర్ ఎండింగ్ డే నాన్న, 31st అండి, ఇవాళ 31st కదా. మరి ఏం చేయాలి ఈరోజు? ఈ 365 రోజులకు గాను ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలో లేదా? ఇక చెప్పండి. ఎస్ అంటే మనం నిజంగా కూడా ఇప్పుడు మనం నవ్వుకుంటున్నాం, కానీ ఇట్ ఈస్ అ సీరియస్ మ్యాటర్. మనం కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉన్నాం. మేబీ ఆన్లైన్ ప్రేయర్ పర్పస్ ఇదేనేమో, కానీ మనలో పర్పస్ వేరు చాలామందికి. కానీ యాక్చువల్ పర్పస్ ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి.
కానీ ఈ విషయంలో దేవుడు ఎంతో కోపంతో ఉన్నాడు అంటే మీరు నమ్ముతారా? నేను ఇందాక అన్నానే, ఇప్పుడు థ్యాంక్స్ లక్ష్మణ్ అంటే ఆయనకు వచ్చేది లేదు పోయేది లేదు పెద్దగా మామూలుగా. ఇప్పుడు ఆయన ఏదైనా నాకు సహాయం చేశాడు, థ్యాంక్స్ లక్ష్మణ్ అన్నాను. అనంగానే ముళ్ళు వస్తుంది ఇక్కడ, వచ్చేది లేదు, పాకెట్కి వెళ్ళి పోయేది లేదు, కానీ అదో ఆనందం. రైట్? చెప్పకపోతే చెప్పాను నేను ఇందాక, ఇది కనీసం కామన్ సెన్స్ లేదు. దేవుడు కూడా ఈ విషయంలో అంతే సీరియస్గా. నువ్వు చెప్పిన ఆయనకు వచ్చేది లేదు, చెప్పకుండా పోయేది లేదు, కానీ మన మనస్తత్వాన్ని ఆయన కోరుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. నేను సృజించిన ఈ సృష్టిని చూడండి మీకు ఎంత చేశానో అన్నాడు ఆయన. దీన్ని బట్టి నేనేంటో నా మనస్సు ఏంటో మీకు తెలుస్తున్నది అని అంటాడు. ఇంత తెలిసినా కూడా ఏం చేయట్లేదట. రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. వారు దేవునిని ఎరిగి, ఏ రూపకంగా ఎరిగి, ఎరగటం అంటే ఏ రూపకంగా ఎరిగి, ఇంత చేశాడు, ఇన్ని చేశాడు, ప్రకృతి రూపంలో మనకు ఇంత ఇచ్చాడు అని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కనీసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఉరుముతాడు ఆయన. అసలు మనం మామూలుగా కూలుగా చదువుకున్నాం, కానీ ఆయన ఉరుముతాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఎవరి గురించి అంటున్నాడు ఈ మాట? చెప్పని వాళ్ళ గురించి అంటున్నాడు. ఎవరైతే చెప్పలేదో వాళ్ళ గురించి అంటున్నాడు. ఇన్ కేసు మనం చెప్పలేదనుకోండి, ఇది మనకును వర్తిస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు కృతజ్ఞతలు కోరుకుంటున్నాడా? ఎస్, డెఫినెట్గా కోరుకుంటున్నాడు. అసలు స్తుతిలో భాగమే కృతజ్ఞతలు అని చదువుకున్నాం మనం. కృతజ్ఞత అనేది స్తుతిలో భాగం, ఆరాధనలో భాగం. మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు లేకుండా మనం ఏం అనుభవిస్తున్నాము అంటే, ఏరోప్లేన్ దేవుడు చేయలేదు కదండి, అది మనమే చేసుకున్నాం, మనమే తిరుగుతున్నాం. ట్రైన్ దేవుడు చేయలేదు కదా, బస్సు దేవుడు చేయలేదు కదా, ఈ సెల్ ఫోను దేవుడు చేయలేదు కదా, ఈ వస్త్రాలు దేవుడు నేయలేదు కదా. అందామా? నీవు అసలు విమానం కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఇది తయారు కావాలంటే ముడి పదార్థం మళ్ళీ ఎవరిచ్చిన ముద్దలో నుండి తీసుకోవాలి? దేవుడిచ్చిన ముద్దలో నుండి తీసుకొని పిసుక్కొని కట్టుకోవాలి. అవునా? కట్టుకున్నావు. కట్టుకున్న తర్వాత అసలు ఫ్లైట్ గాల్లో ఎగురుతున్నదంటే కారణం ఏంటి? గాలి. అది లేకపోతే ఏమిటది? నువ్వు ఎంత పెద్ద రెక్కలు పెట్టినా ఉష్కాకే కింద పడిపోతుంది. అవునా? కింద పడిపోతుంది. పిల్లరా, ఈవెందో పట్టాలు వేసినా నువ్వు అనుకుంటున్నావేమో, ఆ పట్టాల మీద ట్రైన్ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలంటే గ్రావిటీ రెండు వైపులా ఎలా ఉండాలి? ఆకర్షణ, భూమి యొక్క ఆకర్షణ రెండు వైపులా సమానం ఉండాలి. ఎడమ వైపు లాగి కుడివైపు వదిలిపెట్టింది అనుకోండి, పడిపోతుంది. అలా ఆయన చేస్తున్నటువంటి మేలులు ఎన్ని అని మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము.
అని అన్నాడు. ఇక ఆయన ఏం చేసిండో మీరు ఏం తీసుకున్నారో మీకే తెలుసు. కానీ ఏం చేయొద్దు అంటున్నాడు ఆయన, దేనిని మరవకుము. పరీక్ష హాల్లో కూర్చుంటాం, పేపర్ ముందు ఉంటుంది, పెన్ను చేతిలో ఉంటుంది, అది జ్ఞాపకం రాదు. ఇట్లా కొడితే ఏదో రాలినట్టు. చటుక్కున జ్ఞాపకం వచ్చింది మెరుపులా. బా, ఎంత రిలాక్స్ అయిపోతాం, ఎంత బూస్టింగ్ వచ్చేస్తుంది, తెప్పరిల్లిపోతాం, ప్రాణం పోయిన ప్రాణం వచ్చినంతగా రిలాక్స్ అయిపోతాం. అయినా ఆ మెమొరీ, ఆ చిప్ను పెట్టింది ఎవరు? అట్లా అంటే ఆ లెక్కన చూసుకుంటే వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. మరొక అట్లా మనం కూడా పొందుకుంటున్నాం. అందరము కృతజ్ఞత దేని, అందుకే ఇక్కడ పాయింట్ అవుట్ చేశాడు. ఏమన్నాడు? ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరవకము. జాగ్రత్త. సలహా ఏంటంటే, ఓకే మనకు లెక్కలు పెట్టుకున్నాం, మనం టైం పెట్టుకున్నాం కాబట్టి ఈ రాత్రి 12 గంటల లోపు అన్నీ చెప్పేసేయండి. ఈరోజు ఇప్పుడు ఈ ప్రేయర్లో పాజిబుల్ అయినాయి, ఈ ప్రేయర్లో చెప్పండి. కానివి తర్వాతనైనా చెప్పండి. మొత్తాన్ని 12 గంటల లోపు అయిపోతే బెటర్ ఏమో అని అనుకుంటున్నాను. చెప్పాలి, కృతజ్ఞతలు చెల్లాలి. 100వ అధ్యాయంలో 100వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, 3వ వచనంలో ఏమన్నాడు? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మనల్ని పుట్టించింది ఎవరు? ఆయనే. మహేంద్ర ఆయన రూపం చూసుకుని ఆయన నిజాలు మురిసిపోయిండో. ఆయనే మనలను పుట్టించెను. అది మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఇది నిజం. ఆయన మేపు గొర్రెలము. అంటే ఈరోజు బిర్యానీ తిన్నామని బేవ్ అంటాం, కానీ ఆ బిర్యానీ నీ ప్లేట్లోనికి వచ్చిందన్నా, ఆ ప్లేట్లో ఉన్నటువంటి ముద్ద నీ నోట్లోనికి వెళ్ళిందన్నా ఎవరి కృప? ఇంకొకటి చదువుకుంటాం కదా, ఆయన కృప లేకుండా కనీసం ఒక ముద్ద కూడా నోటిలో పెట్టలేవు. కనుక ఏమంటున్నాడు? ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఆయన గుమ్మములలో అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఇంటిలోనికి ప్రవేశించుడి. ఆయన ఇల్లు అనగా ఆ రోజు అయితే కట్టబడిన దేవాలయం, ఈ రోజైతే సంఘం. అంటే ఈ సంఘములోనికి వస్తూనే అక్కడికి రాగానే నువ్వేం చేస్తూ రావాలి? కృతజ్ఞతలు చెల్లిస్తూ రావాలి, కృతజ్ఞతలు పాడుతూ రావాలి. కానీ నాకు ఒక్కరు అట్లా చెప్పినట్టే వినవల్ల. అఫ్కోర్స్ నేను అన్నది కూడా మీకు వినవలేదు అనుకుంటా. అంటే సంఘమున అంటే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు సంఘమునకు వచ్చి చేయవలసిన పని అది అని అంటున్నాడు. కృతజ్ఞతలు చెల్లించండి. ఇంకా యోబు గారితో అంటాడు, రై ఆకాశము క్రింద ఉన్నదంతయు నాది అని అన్నాడు ఆయన. ఆకాశం క్రింద ఉన్నదంతయు నాది. మీరు తర్వాత చదువుకోండి 41:11 యోబు గ్రంథం 41:11 ఆకాశము క్రింద ఉన్నదంతయు నాది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నన్ను అడగకుండా నువ్వేది తీసుకోవద్దు. ఒకవేళ నన్ను అడిగి తీసుకున్నా నీవు కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంకా యోహాను సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని. ఒక్క నిమిషం.
27వ వచనం చూడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని తనకు పరలోకములో నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏవియు పొందనేరడు. మా తాత నాటి నుండి వచ్చిన వారసత్వపు ఆస్తి అనన్నా దేవుడు నీకు అనుగ్రహించకపోతే తాత లేడు. నీకు ఏది అనుగ్రహించబడాలన్నా ఎక్కడి నుండి అనుగ్రహించబడాలంటున్నాడు? పరలోకములో నుండి. అంటే దాని అర్థం దేవుడే నీకు ఇవ్వాలి. ఏమంటే ఇక నెదర్లాండ్ వాళ్ళండి బాధపడతాను, భయపడతాను కూడా. ఎందుకో తెలుసా? సంవత్సరం సముద్రము వాళ్ళ భూమి మీదకి చొచ్చుకొస్తున్నదట. వాళ్ళ ఎకరాల కొద్ది భూమి సముద్రంలో కలిసిపోయింది. వాళ్ళు కట్టుకున్న ఇల్లు సముద్రంలో కలిసిపోతున్నది. మొన్నటిదాకా వాకిలకు వచ్చింది, మరి పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కడప దాకా వచ్చింది. ఆ సంవత్సరం ఇంటి లోపలికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని తిట్టాలి? ఎక్కడ అప్లికేషన్ పెట్టాలి? ఎట్లా వాని ఇల్లు వాడిని దక్కించుకోవాలి? ప్రియులరా, సముద్రము పట్టణం మీదకి పొంగి వస్తున్నది అనంటే కారణం ఉంది. లేదా ఇసుక సరిహద్దుగా వేయబడినటువంటి చోటనే ఆగుచున్నది అనన్నా కారణం ఉన్నది. పరలోకములో నుండి నీకు అనుగ్రహించబడాలి. ఎండాకాలము వచ్చింది, గొంతుకలు తడుపుకోవటానికి కష్టమవుతుంది, వాన చినుకు పడతలేదు, విత్తనాలు వేసే అవకాశం లేదు, మాసం గడిచిపోయింది, ఇంతవరకు ఒక మేఘము తునక కనబడతలేదు. ఏమండి? అప్పుడు అందరూ ఎటువైపు చూస్తారండి? ఆకాశం వైపు. అక్కడెవరున్నారు? దేవుడు. ఇట్లా చూస్తాడు, కనిపించినట్టుగానే ఇట్లా చూస్తాడు. దేవా అంటాడు. దేవా. ఎవడే క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తే ఇట్లా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాను. దాన్ని తప్పు అని అన్నట్లా, కానీ ఇట్లా పెడుతున్నట్టు దాని అర్థం ఏంటి? నువ్వు చాస్తున్నావు, అడుగుతున్నావు అక్కడ. ఏమండి? మరికొందరు ఇలా, ఇంకొందరు ఇలా. అర్థమైందా? ఇట్లా పడే. అంటే అందరూ అటే చూస్తున్నారు. కారణం ఏంటి? పరలోకములో నుండి నీకు అనుగ్రహింపబడితేనే కానీ నీకు ఏదియూ ఇవ్వబడదు. రైట్? దీన్ని బట్టి మనం ఇమాజినేషన్ చేసుకుంటే ఇక సర్వం ఆయనే ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. దీనిని బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. అన్ని విషయాలు మనం ఇప్పుడు చదువుకున్న పాయింట్ ఏంటి? మనుషునికి ఏది అనుగ్రహింపబడాలన్నా అది పరలోకములో నుండే అనుగ్రహించబడాలి అని అన్నప్పుడు మరి ఇన్ని విధాలుగా అనుగ్రహించబడుచున్నదనంటే ఇన్ని విధాలుగా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని మరి పాయింట్ అవుట్ చేసి చెప్పబడినాయండి మాటలు. తెస్సలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. తెస్సలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమందును. ప్రతి అంటే ఇందాక మనం మాట్లాడుకునే అన్నీ వచ్చినాయి కదా, ఇంకా అన్నీ మాట్లాడుకోవటం మన నుండి కాలేదులేండి, ఆయన కాడికి మాట్లాడుకున్నాం. ఓకే, ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 16, 17, 18 కలిసి ఉన్నాయి. ఓకే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. దేవుడే అడిగాడట, ఇలా చెప్పాలి,
నా పిల్లలు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి, కృతజ్ఞతలు చెల్లించాలని దేవుడే స్వయంగా కోరుకుంటున్నాడు. అది నాది నా చిత్తము అని ఆయన వెల్లడి చేశాడు. అది నీ చిత్తం అన్న తర్వాత ఇక మన చిత్తంలో ఏముండాలి? అంతే, కృతజ్ఞతలు చెల్లించేటువంటి మనస్సు మనకు ఉండాలి. అవునా? ఎఫెసీలో రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని. దేనిని గూర్చియు చింతపడకుడి అంటే ఇది ఏ విషయం? భవిష్యత్తు, రాబోయే సంవత్సరం అనుకోండి, అంతేనా? దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. నువ్వేదైనా కొత్తగా అడుక్కోవాలన్నా కూడా అడగడానికంటే ముందు అడుక్కున్న దానికి అంటే పొందుకున్న దానికి ఏం చెల్లించి నువ్వు అడగాలన్నట్టున్నాడు ఆయన. ఈ పాయింట్, ఈ రెఫరెన్స్ స్పెషాలిటీ అదే. నువ్వు అడుగు, కానీ అడగడానికి అంటే ముందు ఏం చేయమంటున్నాడంటే నువ్వు పొందుకున్నటువంటి వాటికి కృతజ్ఞతలు చెల్లించి అడుగుంటున్నాడు ఆయన. ఈ రెఫరెన్స్ ఉద్దేశం అది. నువ్వు ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లించి విన్నపించుకోండి అంటున్నాడు అక్కడ. కృతజ్ఞతాస్తులు చెల్లించి విన్నపం చేసుకోండి అంటే పొందుకున్న దానికి థ్యాంక్స్ చెప్పండి, తర్వాత అడగండి. కానీ పొందుకున్నట్టుగా జోలలో నింపుకొని ఇంకా అని అడిగితే దేవుడికి కూడా ఏమనిపిస్తుంది? వీడికి తీసుకోవటం తినటం తప్ప కనీసం కృతజ్ఞతలు చెల్లించేటువంటి మనస్సు లేదు. ఇవన్నీ కూడా మనస్సుకు సంబంధించినటువంటి విషయాలు. ఇందాక నేను చెప్పుకున్నాం కదా, మనం ఇచ్చినంత మాత్రాన ఆయనకు నిండేదేం లేదు, ఇవ్వకపోయినంత మాత్రాన ఆయనకు కలిగే నష్టము ఏమీ లేదు. కానీ అదొక సంతృప్తి. ఇప్పుడు మన పిల్లలు మనల్ని నాన్న అన్నారనుకోండి, లేదా డాడీ అన్నారనుకోండి, అమ్మ అని అన్నారనుకోండి, అదో ఆనందం. అనకపోతే మామూలుగా అందరిని పిలిచినట్టు మనల్ని పిలిస్తే ఇట్రా అంటే అవమానంగా భావిస్తాం. అసలు మనకడ సంతోషం వేయటం కంటే బాధ వేస్తుంది, అవమానంగా భావిస్తాం. అంటే అమ్మా అనేటువంటి, నాన్న అనేటువంటి పిలుపు ద్వారా ఒక ఆనందాన్ని, వాళ్ళు వచ్చి మన చెయ్యి పట్టుకొని, అంటే మామూలుగా పిలిస్తే వేరు, వచ్చి చెయ్యి పట్టుకొని పిలిస్తే ఇంకా ఆనందం, పొంగిపోతూ ఉంటాం. తొడ మీద కూర్చొని డాడీ అని నిమురుతూ అడుగుతూ ఉంటే అబ్బా ఉన్నదంతా ఇచ్చేయాలి అన్నట్టుగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుంటారు. డాడీ అంటే ఆ ఇంటరాక్షన్ అనేటువంటిది ఒక మానసిక ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అలా మీరు కృతజ్ఞతలు చెల్లించి మీకు కావలసినటువంటి దానిని అడగండి. కాబట్టి ఈ సంవత్సరానికి దేవుడు చేసిన మేలులన్నిటికీ మీరు కృతజ్ఞతలు చెల్లించి రాబోయేటువంటి సంవత్సరానికి మీరేం కోరుకుంటున్నారో వాటిని అడగండి. అంటే దేవుడు చక్కగా ఇంత ఓపెన్గా ఇంత తేటగా మనకు చెప్పాడండి. తర్వాత ఏంటి? కృతజ్ఞతలు చెప్పుకోవటం, కావలసింది అడుక్కోవటం, అయిపోయా. సింపుల్ ట్రిక్. దేవుని దగ్గర కొదవేమీ లేదు. ఆయన శ్రీమంతుడు, ఆయన ప్రేమామయుడు. ఏమండి, అడిగితే అవసరమైనంత మేరకు ఇవ్వగలిగేటువంటి వాడు.
ముఖ్యంగా కొన్నిసార్లు ఆయన సవరణలు కూడా చెప్తాడు, మరి నువ్వు అడిగింది బాగలేదురా, ఫలాంది అడుక్కు అంటాడు ఆయన. ఎంత మంచి ఆఫర్. ఇప్పుడు ఉదాహరణకి పౌలు గారు నాకు స్వస్థత చేసి డాడీ అని అన్నాడు ఆయన. అరే పిచ్చోడా, ఇక ఓన్లీ స్వస్థత చేసి వదిలిపెట్టినా అనుకో, ఏమంటున్నావు? కొరంథీ పట్టణం వెళ్ళిన తర్వాత, ఆ తెస్సలోనిక పట్టణం వెళ్ళిన తర్వాత వాళ్ళు తరిమి కొడతారు నిన్ను. అలా ఇది జస్ట్ అదొకటి కాదు, ఈ నీకు రోగం పోవాలని ఈ చిన్నది కాదు, నా కృప అంటే దాని అర్థం ఏంటి? సర్వకాలమున సర్వ పరిస్థితులలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడుకుంటాను. అయిపోయా. ఇది ఎవరు చేసిన కరెక్షన్ ఇది? అంటే కొన్నిసార్లు మన పిల్లలు పలాంది అంటారు. అది కాదురా, అది ఏం చేసుకుంటావు? ఇప్పుడు ఇదైతే ఇంకా బెటర్గా ఉంటుందని మనము వారికి అవేర్నెస్ తీసుకొచ్చి అది కొనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు కరెక్షన్ చేస్తున్నాడు. ఎంత మంచి తండ్రి, ఎంత మంచి ప్రేమ. పైగా ఇందులో కల్మషం లేదు. ఏంటి అడుగుతున్నాడంటే రిలేషన్ మాత్రమే కోరుకుంటున్నాడు ఆయన. అంతేగాని నిన్ను ఇంకేదో ఇవ్వు నేను ఆగ్రానిస్తాను, నేను తింటాను త్రాగుతాను అని చెప్పేసి ఆయన అనటం లేదు. సరే, ఓల్డ్ టెస్టామెంట్లో బలుల సంగతి ఏంటి అనంటే అవి ఎవరు తిన్నారో మనకు తెలుసు. ఎవరు తిన్నారు? మళ్ళీ ప్రజలే తిన్నారు. ఓకే, అది వేరే విషయం. రైట్. మొత్తానికి దేవుడు ఇస్తున్నాడు, దానికి కృతజ్ఞతలు చెల్లించండి అని అన్నాడు. ఆపై మీకు కావలసినవన్నీ అడగండి అని అన్నాడు. వెరీ గుడ్. కానీ ఈరోజు ప్రాక్టికల్గా జరుగుతున్నది ఏంటి? ప్రారంభంలోనే ఆయన అన్నాడు, నేను ఇచ్చిన వాటిని అన్నిటినీ ఎరిగియు వారు నన్ను మహిమపరచలేదు, నాకు కృతజ్ఞతాస్తులు చెల్లించలేదు అని అన్నాడు. ఇప్పుడు ఒక సందర్భం చెప్తాను. మీకు అందరికీ తెలిసిందే, 10 మంది కుష్ఠరోగులు యేసయ్యకి తారసపడ్డారు. అయ్యా, మమ్మల్ని కనికరించి స్వస్థత చేయండి అని అన్నారు. ఆయన ఏమన్నాడు అంటే, చూడండి ఆ సందర్భం, మీరు వెళ్ళండి, మీరు యాజకుడికి కనపరుచుకోండి అన్నాడు. ఇంకా చేయకుండానే మీరు వెళ్ళండి. ప్రభు, యాజకుడికి కనపరుచుకోవడానికి ఇంకా మాకేం కాలేదు కదా అయ్యా, మాకు స్వస్థత జరగలేదు, నేను వెళ్ళమన్నానా? వెళుతున్నారు. మార్గ మధ్యంలో ఉండగానే స్వస్థత జరిగింది. 9 మంది అటే పోయిండు, ఒక్కడు మాత్రం రిటర్న్ వచ్చిండు. ఎందుకు? వాళ్ళ అవసరం తీరింది, అయిపోయింది. మనం యేసు దగ్గరికి పోయింది ఎందుకు? స్వస్థత పొందుకోవటానికి. ఆ స్వస్థత పొందుకున్నాం. ఇప్పుడు యేసుతో మనకేం పని? ఏమి లేదు. మళ్ళీ ఏమైనా అవసరం వచ్చినప్పుడు చూసుకుందాం. ఎంత దూరం ఉన్నా పోదాం, ఎంత దూరం ఉన్నా పోదాం. అది బస్సులో అయినా పోదాం, కారులో అయినా పోదాం, ట్రైన్లో అయినా పోదాం, లాస్ట్కి ఫ్లైట్లో అయినా పోదాం. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇంతమంది ఇలా వెళుతున్నారు అనంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి కాదు, ఆ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. దేవుడు ఇంకా పలానిదేమైనా ఇస్తే బాగుండు అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళేటువంటి వారు ఉంటారు, అవునా? కానీ ఇక్కడ యేసు ప్రభువుల వారు కూడా దేవుని ఇంటెన్షన్ ఎరిగినటువంటి వాడుగా ఆయన గట్టిగా మాట్లాడాడండి. అక్కడ ఆ ఒక్కడు వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన సందర్భం చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనం నుండి చదవండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలిగి ఉండుట చూచి గొప్ప శబ్దంతో
దేవుని మహిమపరచుచు దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తిరిగి వచ్చి స్వస్థత చేసినటువంటి యేసయ్యకి ఏం చెల్లించాడట? ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు, వాడు అన్యుడు. అది యేసు. వాడు అన్యుడు అయినా సరే తాను స్వస్థత పొందేసరికి ఆయనకేం చెప్పాలనిపించిందట? కృతజ్ఞతలు చెల్లించాలి, చెప్పాలి అని అనిపించి మరలా పరుగున ఎంత దూరం పోయాడో తెలియదు, మార్గంలో ఉన్నాడు ఆయన. పరుగున ఏం చేశాడు? గొప్ప శబ్దం చేస్తూ, అంటే ఆయన పరవశం, అది ఆనందం, ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆ జరిగినటువంటి ఆ అద్భుతానికి, యేసయ్యా నీకు నేను రుణస్థుడనయ్యా, నాకు మేలు చేశావయ్యా, నా రోగం బాగు చేశావయ్యా, నన్ను స్వస్థపరిచావయ్యా, నేను ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నానయ్యా అని ఆ ఆనంద బాష్పాలను కురుస్తూ పెద్ద గావు కేకలు వేసుకుంటూ వచ్చి, అయ్యా మీ కృతజ్ఞతలు అని చెప్పి ఆయనకున్న నాలెడ్జ్ మేరకి, ఆయనకున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన ఎమోషన్ అయిపోయి భావోద్వేగంతో ఆయన పాదముల మీద పడ్డాడు. సరే, ఇక్కడ ఈ పాదముల మీద పడటం మరి ఇదేంది ఇదంతా మనకు ఆ డిస్కషన్ అవసరం లేదు, అనవసరం. రైట్, పడ్డాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా? అదేంట్రా, అదేంటి బ్రదర్ ఒకడే వచ్చాడంటే, నేను నాకు తెలియదు, నాకు స్వస్థత కలిగేసరికి ఇక నేను ఉండబట్టలేక ఊరు పరిగెత్తుకొచ్చాను. వాళ్ళు ఏమయ్యారంటే, ఏమో అయ్యా నాకు ఏం తెలియదు. తర్వాత చూడండి, 10 మంది శుద్ధులైన కారా? 10 మంది శుద్ధులైన కారా? ఆ 90 ఎక్కడా? క్వశ్చన్. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకు లేదా థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలని? వాళ్ళు ఇవ్వకూడదా? వాళ్ళు ఎందుకు రాలేదు? ఇస్తే పుచ్చుకునే వాళ్ళే కానీ మళ్ళీ కనిపించేది లేదా? కృతజ్ఞతలు చెల్లించేది లేదా? స్వస్థత కావాలన్నప్పుడేమో వచ్చి అడిగారు, పొందుకున్న తర్వాత అదే పోయారు. ఇది మానవ నైజం. ఇప్పుడు దీన్ని బట్టి 10 మందిలో ఎంత పర్సెంటేజ్ అన్నమాట తిరిగి కృతజ్ఞతలు చెల్లించాలని మనసుకు వెళ్ళినటువంటి వాళ్ళు? 100లో ఏంటన్నమాట? 10%. అంతేనా? 10%. మేబీ అట్నే ఉన్నారేమో సమాజంలో. ఇంకా ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి ఇక నువ్వు పొమ్ము అని చెప్పేసి అతన్ని ధైర్యపరిచి పంపించాడు. ఇప్పుడు యేసయ్యకి వచ్చింది ఏంటందులో? ఆడొచ్చి ఏదో స్తోత్రమయ్యా, కృతజ్ఞతలయ్యా అని చెప్పేసి పాదంలో పడ్డాడు, అయింది, అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏమంటారు, సంథింగ్ బ్యాగ్ మెయింటైన్ చేస్తారు కదా, ఏంటది యూదా దగ్గర ఉంచేవాళ్ళు కదా, అది ఏమన్నా నిండిందా? లేకుంటే ఈయనకి ఏమైనా ఎక్కడ భూమి రాసిచ్చిండా? ఆయనకు అవసరం అసలు? రాజుగా పోయానంటేనే నాకెందుకురా బాబు ఇదని చెప్పేసి పారిపోయాడు. అది కాదు, అంటే యేసయ్య కోరుకుంటున్నది ఆయనకి ఏదో ఇవ్వాలి, ఆయన ఏదో దోచుకోవాలి అని చెప్పేసి ఆలోచించట్లేదు ఆయన. కనీసం దేవుని పట్ల నీవు ఆ రకమైనటువంటి ఆరోగ్యకరమైన అనుబంధము కలిగి ఉండాలి. ఇంక ఇంతకంటే అటు కృతజ్ఞత అనేటువంటి పదం కంటే ఇంకా డెప్త్గా ఏ పదం వాడాలో నాకైతే గోచరించట్లేదు. రుణము అంటే అప్పపత్రాలు రాసుకుంటాడు కాదు ఆయన. మనం రుణగ్రస్తులు, అఫ్కోర్స్ రుణగ్రస్తులమే, కానీ అట్లానే ఆయన పత్రాలు రాసుకొని సంతకాలు పెట్టినా ఈరోజు నువ్వు స్వస్థత పొందుకున్నావు, మళ్ళా దాని కృతజ్ఞత రుణం ఎప్పుడు చెల్లిస్తావో చెప్పు, మరి సంవత్సరం కాగితం తిరిగేస్తా
అని చెప్పేసి ఆయన ఏం అనట్లేదు కదా, జస్ట్ ఏంటది ఒక పదం, ఒక మాట. సుమా అది పెదవులలో వస్తే కుదరదు, మళ్ళీ అది ఎక్కడ నుండి వచ్చిందో ఆయన చూస్తాడు. నీ హృదయంలో నుండి రావాలి. థ్యాంక్స్ అనేటోడు కూడా ఉంటాడు, అంతనే థ్యాంక్స్. అది ఎక్కడ నుండి వస్తుంది? ఇక్కడ నుండి అవుతుంది, ఇక్కడ నుండి రాదు. ఇక్కడ నుండి వచ్చిన ఆ ఆర్ద్రత వేరే ఉంటుంది, ఇక్కడ నుండి వచ్చింది వేరే ఉంటుంది. ఇక్కడ నుండి వస్తే చెప్పినవు గంతి, ఇక్కడ నుండి వస్తే దానికి అంత మాట ఎందుకు బ్రదర్ అలా వస్తుంది. అవునా? ఆ సంబోధనలోనే మార్పు వచ్చేస్తుంది, ఆ ఉచ్చరించటంలోనే. నాకు మంచి టైంలో మీరు హెల్ప్ చేశారండి, నిజంగా మీకు ఏం చెప్పాలి నేను. థ్యాంక్స్ అండి అంటే మనం ఇంగ్లీష్ కారు అలవాటు పడిపోయాం, కృతజ్ఞతలు అనేవాళ్ళు అన్నాం, రైట్? మీ కృతజ్ఞతలు అండి అన్నప్పుడు అదొక భావన. అలా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించేవారై ఉండాలి అనేటువంటి విషయం ఏమండి దావీదు గారు చెప్పారు, పౌలు గారు చెప్పారు, ఇదిగో యేసయ్య కూడా చెప్పుచున్నాడు, మీరు కృతజ్ఞతలు చెల్లించండి. దీన్ని మనం ఎలా అలక్ష్యం చేస్తాం? చేయటానికి వెళ్ళలేదు. ఇంకొక సందర్భం, మతోన్మాదులు దేవుడిచ్చిన ఈ భిక్షను తింటూ శరీరం మందగించి, దానికి వేరే పదం వాడాలి, నేను వాడట్లా, ఒళ్ళు డాష్ డాష్ అంటాం కదా, మందగించి అంటే నాకు వాళ్ళ మాటలు వింటుంటేనండి ఎంత భయంకర. నాకు మేబీ ఒకసారి మనం ఆలోచన చేద్దాం, దాని గురించి ఏమన్నా స్టెప్ తీసుకుందామా అని. రీసెంట్గా వీడియో అప్లోడ్ చేశారండి, ఎంత దారుణంగా అంటే, ఎంత లజ్జజేడి అని అంటే, ఎంత విచక్షణారాహిత్యంగానంటే అంత దారుణంగా మాట్లాడేశారండి దేవుడి గురించి, యేసయ్యను గురించి, బైబిల్ గురించి అండి. నాకైతే రోషం పౌరుషం తన్నుకొస్తున్నది. కానీ పరిష్కారం ఏంటి అనేటువంటి దానికి నాకు కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. మళ్ళీ అంటే ఇక పిచ్చోడు అని వదిలిపెట్టాలా? నిజంగా పిచ్చోడు అయితే మనం ఏం చేస్తాం? పిచ్చోడు అని వదిలిపెట్టాలా? ఈ పిచ్చి మరొకరికి అంటకుండా చేయటానికి ఏదన్నా చెయ్యాలా అనేటువంటి ప్రశ్న వచ్చింది. మందేయాల్సిందేనా? చూద్దాం. అంటే మందంటే ఇక్కడ వారి వీడియోలు వారు మాట్లాడి, మన వీడియోలు మనం మాట్లాడి, ఈ రెండు కలిసి సమాజం వదిలిపెట్టి కొట్టుకోండి మీరు అని చెప్పేసి, ఇది నాకు కరెక్ట్ అనిపించట్లా. అందుకే ఏం చేద్దామో లాస్ట్ ఒక 2 నిమిషాలు మనం దాని గురించి మాట్లాడుకుందాం. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అందులో ఒకటి ఏంటంటే, మేరీ మగ్దలేని నట యేసయ్య ప్రేమించాడట, పెళ్ళి కూడా చేసుకున్నాడట. మీకు తెలియని ఇంకో వార్త అంటే, మేబీ మీరు కూడా ఇదివరకు ఉన్నట్టు 3 భార్యలంట, ఆయనకు పిల్లలు కూడా ఉన్నారట. ఇలా ఎంత దారుణంగా మాట్లాడుకుంటూ పోతున్నారంటే, ఆమెకు ప్రేమ లేకపోతే అత్తరు పాదముల మీద పోసి తల వెంట్రుకలతో పాదాలు తుడవటం ఏంటంటే, ఎవరు తుడుస్తారు? తల వెంట్రుకలతో పాదాలని ఎవరు తుడుస్తారు? ఇలా వాటినన్నిటిని జోడించి మసాలా కలిపి పులిహోర చేసి ప్రసాదం లెక్క పెడతాను అందరికీ. దారుణంగా. అయితే చెప్పేటువంటి విధానంలో
ఇప్పుడు మత్తయి ఏ కాన్సెప్ట్లో రాస్తాడో మనకు తెలుసు, మార్క్ గారు ఏ కాన్సెప్ట్లో రాస్తారో తెలుసు, లూకా వ్యూ ఒక వేరంగా ఉంటుంది, యోహాను గారి వ్యూ ఒకటి ఉంటుంది. అది అర్థం కాక 4 సువార్తలలో 4 రకాలుగా రాయబడి ఉంటుంది, బైబిల్లో ఉన్న గందరగోళం ఇది అని చెప్పి వీడు గందరగోళమై విచక్షణారహితంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఓకే, ఆ సందర్భంలో నిజంగా అంటే ఇప్పుడు కృతజ్ఞత అనేటువంటి కాన్సెప్ట్లో అది సరిపోయేటువంటి మాట కాబట్టి నేను దాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే ఎక్కడ కనిపిస్తుంది ఇది మనకి? లూకాలో బాగుంటుంది చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో మతోన్మాదులు ఎవరైనా చదువుకున్నాం? పరిసయ్యులు నెంబర్ 1 గ్రూప్, అది నెంబర్ 2 సద్దూకయ్యులు. కానీ పరిసయ్యుని ఇంటికి యేసయ్య భోజనానికి పిలువబడ్డాడు. ఒక పరిసయ్యుడే ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచాడట. పిలిచాడు కానీ వాని బుర్రలో ఉన్నటువంటి అది మాత్రం బోల. ఆయన భోజనమునకు కూర్చున్నప్పుడు ఆ పరిసయ్యుడి పేరేం పేరు అంటే సీమోన్. విషయం ఏంటంటే ఇంటికి భోజనానికి అయితే పిలిచాడు కానీ పిలిచాడా అసలు పరిస్థితి ఎట్లా వచ్చిందో తెలియదు. అది మొత్తానికి పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళిండు. కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదటండి వాడు. అడునే కడుక్కో అన్నాడో మరి అది పరిస్థితి ఏంటో తెలియదు. నీళ్లు కూడా ఇవ్వలేదట అన్నాడు ఆ మాట యేసయ్య. కనీసం నీ ఇంటికి వస్తే నువ్వు కాళ్ళు కడుక్కొని నీళ్ళు కూడా ఇవ్వలేదురా అని అన్నాడు. నీళ్ళు ఇవ్వకపోగా ఇప్పుడు యేసయ్య అక్కడ ఉన్నాడు అని ఒక పాపాత్మురాలు, ఆమె పాపం వ్యభిచారమో సంథింగ్ పాపం చేసేటువంటి లేడీస్ విషయంలో మేజర్గా లేవనెత్తబడే అంశం ఇదే. పాపము అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇవే కనబడుతుంటాయి. యేసయ్య అదివరకే మాట్లాడినటువంటి మాటలు ఆమె ఎక్కడ విన్నదో, ఎక్కడ రియలైజ్ అయిందో, ఆ మనస్సులో ఆమె చేసిన తప్పును గురించి పాశ్చాత్తాపపడి నా తప్పును నేను తెలుసుకునేటట్టుగా చేసిన మహానుభావుడు, ఈయనకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకుంటున్నా ఆ స్టైల్లోనే ఆలోచించిందాన్ని. ఈయనకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకుంటానో అని చెప్పి ఆమె మనస్సుకు గోచరమైన విధానంలో, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తోచిన విధానంలో ఆ కృతజ్ఞత అనేటువంటిది చెల్లించుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో ఆమె ఆ విలువైనటువంటి అత్తరు బుడ్డిని పట్టుకొని అక్కడికి వచ్చింది. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏదో ఆయనకు అత్తరు పూయాలి, ఆయన ఒళ్ళు గుమగుమలాడాలి, ఆయన నలుగురిలో పోతే ఆహా ఎంత కాస్ట్లీ సెంటు వేసుకొని వచ్చాడు యేసుక్రీస్తు అని అందరూ అనుకోవాలి. అది కాదు ఆమెది ఇంటెన్షన్. ఏమండి ఆ ఇంటెన్షన్ ఏంటంటే 37వ వచనంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, ఏమండి ఒక బుడ్డిలో అత్తరుని తీసుకొని వచ్చి, నేను ఇందాక చెప్పాను కదా, అందరి మెంటల్ స్టేటస్ ఒక విధంగా ఉండదు. కృతజ్ఞత చెల్లించుకునేటువంటి క్రమంలో ఇందాక మాట్లాడుకున్నట్టుగా మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచే వాళ్ళు ఉండొచ్చు. ఏమండి కొత్త బట్టలు తీసుకోండి అని ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. అవునా, ఈ 1000 రూపాయలు ఉండేయండి సార్ అనేటోళ్ళు ఉండొచ్చు. నువ్వు 1000 రూపాయలు ఎంత బట్టలు ఎందుకు పెట్టలేదు అని అంటారు తీసుకునేటోళ్ళు. అది కాదు అక్కడ. ఆమె కళ ఆ క్షణానికి అది గోచరమైన దానికి అది యేసయ్య సూచించింది ఏంటంటే, అమ్మ నువ్వు వచ్చేటప్పుడు అత్తరుబుడ్డి పట్టుకరా అని అన్నాడు ఆయన. లేదు,
అత్తరు ముడ్డిని పట్టుకొని వచ్చి ఇక్కడ ఏం పట్టుకొచ్చింది అనేటువంటిది కాదు, అక్కడ ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్. ఇవి ఏం చేస్తున్నది, అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి. ఎక్కడ నిలబడింది, వెనుక తట్టు. ఎందుకంటే పాపాత్మురాలు కదా, ఒక ఏముంటుంది అది ఇన్నర్గా పాశ్చాత్తాపంతో పాటు లోన కొంత సిగ్గుపడటం, ఒక బాధ అనేటువంటిది పడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నేరుగా ఆ ప్రభువా అని చెప్పేసి ఇట్లా ఫేస్ టు ఫేస్ వచ్చేంత ధైర్యం చాలదు. గిల్టీనెస్, ఎస్ అదే యాక్చువల్ తెలుగు ఏంటది, న్యూనతాభావం. వెరీ గుడ్, న్యూనతాభావం. ఆ న్యూనతాభావంతో వెనకాల నుండి వచ్చింది ఆమె. వెనకాల కూర్చొని ఏడ్చుచు. అత్తరికి ఏడుపుకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం అదే. అది ఏం తీసుకొచ్చింది అనేది కాదు, ఆమె మైండ్ సెట్ ఏంటనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాం. ఎందుకు ఏడుస్తున్నది ఆమె? ఆమె చేసినటువంటి నీచమైన ఘోరమైన పాపము ఎంత దౌర్భాగ్యకరమైనటువంటిది, ఎంత నష్టదాయకమైనటువంటిది. అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి నష్టదాయకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నది అని నేను ఎరుగులాగున్న నా మనోనేత్రములు తెరిపించినటువంటి మహానుభావుడయ్యనా ఉంటుంది కదా. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ మనోభావము, ఆ భావోద్వేగము అనేటువంటిది ఉంటుంది కదా. దానిలో భాగంగా అంటే నన్ను ఈ నీచమైనటువంటి స్థితిలో నుండి బయటపడేశాడు, ఈ కూపములో నుండి బయటపడేశాడు. కొంతమంది అమ్మాయిలు ఎత్తుకుపోబడతారు, ఎక్కడో ఈ కొంపలలో పడేస్తారు. ఆ జీవితం వాళ్ళకు దుర్భరం, చావాలని ఉంటుంది కానీ చావనీయరు. అక్కడ అంత నీచంగా ఉంటుంది. కానీ ఎలాగాలాగా ఒక వ్యక్తి ముందు పడ్డారు, ఆడ మగ ఎవరో ఒకరు ముందు పడ్డారు. ఆ కూపంలో నుండి ఆమెను బయటపడేశారు, ఒక మంచి వెలుగులోనికి తీసుకొచ్చారు, ఒక బ్రైట్ లైఫ్ ఇచ్చారు ఆమెకి. ఆమెకి ఎట్లుంటుంది ఆ క్షణానికి? ఎట్లా ఉంటుంది ఆమెకి? అసలు బ్రైట్ లైఫ్ ఇవ్వడం కాదు, ఆ చీకటి నుండి బయటపడేసినప్పుడే అక్కడ చెయ్యి దొరికితే చెయ్యి, కాలు దొరికితే కాలు, ఏదో ఒకటి పట్టుకొని దండం పెట్టుకొని ఏడుస్తారు, కృతజ్ఞతలు అంటారు. ఇక అప్పుడు ఏ నోటికి ఏదొస్తుందో ఊహించలేమండి ఆ పదాలు. అంతగా భావోద్వేగం చెందుతారు. ఇప్పుడు ఆమె ఏడుస్తూ కన్నీళ్ళు. అసలు ఇక్కడ ఫస్ట్ చూడండి, వీళ్ళు అత్తరు గురించి మాట్లాడుతున్నారు, అసలు విషయం మాట్లాడట్లా. ఏంటది? కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. పాదాలనట కన్నీళ్లతో కడిగింది ఆమె. అసలు పాయింట్ అది, కన్నీళ్లతో కడిగింది పాదాలను. తన తల వెంట్రుకలతో తుడిచి. తల వెంట్రుకలతో తుడిచి. మామూలుగా అలవాటు ఏంటంటే ఎవరికైనా కాళ్ళు కడిగిన తర్వాత టవల్తో తుడుస్తారు. హిందువులు పెళ్లి చేసేటప్పుడు కాళ్ళు కడుగుతారు, నెక్స్ట్ ఏం చేస్తారండి అంటే ఫార్మాలిటీ టవల్తో తుడుస్తారు. ఇది యాక్చువల్ సాంప్రదాయం. అది మనం అంతా ఇప్పుడు ట్రెడిషన్ అది ఏంటి అప్డేట్ అయిపోయాం, కానీ ట్రెడిషన్లో దాటి అప్డేట్ అయిపోయాం మనం. కానీ వాస్తవానికి పూర్వపు ఆచారం ఏంటంటే ఇప్పటికీ అక్కడక్కడ కనబడుతూ ఉంటుందండి. ఇంటి ఆడపడచ్చు వచ్చిందనుకోండి, ఇల్లుగల్లో ఏం చేస్తారు తెలుసా? ఆ ఆడపడచుకు ఎదురుగా వెళ్ళి నీళ్లు తీసుకొని కాళ్ళు కడుగుతారండి. ఇంకా కొంచెం లోతుల్లో ఉన్న వాళ్ళు కాళ్ళు కడగటమే కాదు, కాళ్ళు తుడుస్తారు కూడా. అదొక సాంప్రదాయం. దాన్ని అనారోగ్యం అంటామంటే లేదు, ఆరోగ్యకరమైనటువంటిది. అది నీకు ఎప్పుడు అనారోగ్యం అవుతుంది అన్నట్టే, నీకు ఈ గర్వమో అహమో నేనేంది కడగడం ఏంది ఈ టైపు వచ్చినప్పుడు అవి అనారోగ్యకంగా మారిపోతాయి. రైట్? ఇప్పుడు ఈమె కన్నీళ్లతో పాదములను కడిగి తల వెంట్రుకలతో తుడిచి. ఇప్పుడు ఆమె ఏడ్చింది ఎందుకండి? నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అనుకున్నందుక. ఏడ్చింది ఎందుకండి? యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడనా?
కాదు, ఆమె ఒక ఊబిలో నుండి బయట పడులాగా చేసినందుకు ఏడ్చి కన్నీళ్లతో కడిగి మరి వస్త్రం ఆ పరిస్థితుల్లో ఆమెకు ఉన్నటువంటి అందుబాటులో ఉందా లేదా ఏంటో తెలియదు, ఎందుకంటే పొరుగింట్లో ఉంది. అవునా, ఆమె ఆ తల వెంట్రుకలతో తుడిచింది. ఇప్పుడు నేను ఏం వాడుతున్నాను అనేది కాదు అక్కడ ఆమెకు పాయింట్, ఇది చెయ్యాలి అని తుడిచింది. దీన్నండి చిలువలు పలువలు చేసి ఎకసక్కాలుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అదొక ఐటమ్ లాగా మారిపోయింది. వాళ్ళకి చాలా దారుణంగా మాట్లాడిస్తున్నారు, చాలా దారుణంగా మాట్లాడిస్తున్నారు. రైట్, తుడిచి ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసింది. ఈ పూసిన తర్వాత వేరే ఇప్పుడు పక్కనున్న సువార్తలలో ఏముంటుందంటే వెంటనే ఇస్కరియోతు అంటాడు, ఆ అత్తరు ఎందుకు నేలపాలు చేస్తున్నావు, అమ్మితే 3 దేనారములు వస్తాయి కదా, ఈ పాయింట్ ఉంటా ఉంటుంది అనమాట. ఆడపర్షన్ మీద. రైట్, అయితే ఇది జరిగింది. ఇప్పుడు పరిసయ్యుడు మధ్యలో ఏమున్నది అని అంటే, నేను అనుకుంటూనే ఉన్నా, ఈయన ఎంత అద్భుతాలు, దేవుని చేత పంపించబడినటువంటి వాడను, దేవుని కుమారుడను, నీ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు కదా. మరి మనం ఎవరు? మనం యూదులం. ఎవరైనా టచ్ చేయ, మనం పాపులను టచ్ చేయం, అన్యులను టచ్ చేయం. మరి ఆయన వచ్చి ఏకంగా పాదాలు కడుగుతాను, టచ్ అయినట్టే కదా. నువ్వు పాదాలు కడుగుతుందా అని కదా, అన్టచబుల్ పర్సన్ టచ్ చేసింది. మరి ఈయన కనుక్కోవాలి కదా, ఈయన అంత అద్భుతాలు చేసేవారు వాడు కదా. కనుక్కుంటాడా లేదా, రిఫ్యూజ్ చేస్తాడా లేదా చూస్తున్నాడట. అంటే ఎవడి ఆపది వాడిది. ఇప్పుడు ఆమె వచ్చిన కాన్సెప్టు వేరు, యేసయ్య దాన్ని రిసీవ్ చేసుకుంటున్న కాన్సెప్టు వేరు, వీడు ఆలోచించుకుంటున్న కాన్సెప్టు వేరు, అలాగే బైబిల్లో రాయబడిన ఉద్దేశం వేరు. అవునా? మనకు అర్థమవుతున్నది వేరు, అలాంటి ఉన్మాదులకు అర్థమవుతున్నది వేరు. ఇప్పుడు ఇందులో కూడా క్రైస్తవులైనటువంటి వారికి కూడా ఉన్నట్టుగా అర్థం కాదు. సరే, వారు దుర్భాషలు ఆడకపోవచ్చు, వాళ్ళు సదుద్దేశంగానే చదవచ్చు, కానీ అర్థం కాకపోవచ్చు. ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. అది ఎందుకు గమనించుకోరు వీరు? ఇప్పుడు పరిసయ్యుని కేటగిరీ వీళ్ళు, పరిసయ్యుని కేటగిరీ. అయితే వాడు అడిగాడు, ఏంటి మీరు అది ఎవరో తెలుసా అంటే వీరికి మాత్రమే తెలిసినట్టుగా ఇవన్నీ మాట్లాడినప్పుడు యేసయ్య అన్నటువంటి మాట చూడండి, 44 వచనం. ఎక్కడ 40 వచనం? అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవాలన్నది అతడితో అనగా అతడు అదంతా ఓకే, అదే మీరు తర్వాత చదువుకోండి. అది అంటే నీళ్ళ గురించి చెప్తాడు చూడండి. నిన్న ఇంటికి వచ్చాను, 44, అదే 44 వచ్చిన. ఈ స్త్రీని చూచుచున్నావే, ఎన్నో వచ్చిన అండి? 44. ఓకే. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా అన్నాడు. అంటే తిరిగానంటే ఆమెను చూపిస్తూ సీమోనుకు చెప్తున్నాడు. సీమోన్ అంటే ఎవరంటే ఆ పరిసయ్యుడు. సీమోనుతో ఇలాగ, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. అసలు ఆయన అడిగేటోడు కాదు, కానీ పరిస్థితి సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఆయన అడిగిండు. ఆయన కనీసం నువ్వు నీళ్ళు ఇయ్యలేదయ్యా, బాగా మాట్లాడుతున్నావు, యూదుడు అన్నట్టున్నావు, భక్తుడు అన్నట్టున్నావు, నీకున్న భక్తి, నీకున్న మర్యాద, కనీసం కడుక్కోవడానికి నీళ్ళు ఇయ్యలేదే నువ్వు. కానీ కన్నీళ్లతో నా పాదములను తడిపి
ఆమె కన్నీళ్ళతో నిజంగా ఎంత ఏడ్చిందో అండి, వలవల వలవల వల అని ఎంత ఏడ్చిందో తెలియదు. ఎందుకంటే ఆ నీళ్ళు వచ్చే ఆ దారులు కూడా డిపెండింగ్ ఆన్ పర్సన్, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. ఓకే, అసలు ఆమె ఎంత భావోద్వేగానికి గురైందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. కాళ్ళు కడిగేంత నీరు వచ్చింది. ఆమె తమ కన్నీటితో నా పాదములను తడిపి. ఇక్కడ మీకు ఒక పాయింట్ రావచ్చు. ఆ కన్నీళ్ళు పాదములకున్న మురికంత పోయేంత నీళ్ళు వచ్చినాయండి. అవసరం ఈ ప్రశ్న? ఇట్లాంటి కూడా ఉంటాడు. ఇప్పుడు చెంబుతోటి 2 చెంబులు పోతేనే సరిగా కాళ్ళు కొందరికి క్లీన్ కావు. ఈమె నీళ్ళు వేసే పాదాలకున్న దుమ్మంతా పోయేటట్టు ఏం చేసినాయా? అది కాదు కదా వర్షను. తల తిక్కర గందరగోళ గజ్జిగాళ్ళు ఎంతమంది ఉంటారు అని అంటే అంతమంది ఉంటారు. రైట్, ఏమన్నాడు? నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. కనీసం అంటే వాళ్ళకు ఉండేటువంటి మీరు ప్రతి పత్రికలో పౌలు గారు చివరిలో ఏమంటాడంటే ఒకరికొకరు, అది ఆరోగ్యకరమైన ముద్దు సుమా, ఛాన్స్ ఉన్నది కదా అని అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులను వెళ్ళకూడదు. రైట్, వాళ్ళకి అదొక సాంప్రదాయం. ఇప్పటికి కూడా కొంతమంది కలవగానే చెయ్యిని తీసుకొని ఈ చేతి మీద ముద్దు పెట్టుకుంటారు. అంటే ఏది చేసినా కూడా నీ ఇన్నర్లో ఏ సెన్స్తో చేస్తున్నావు అనేటువంటిది ఇంపార్టెంట్. కొంతమంది భౌతికమైనటువంటి దృశ్యంతో అన్నా చెల్లెళ్ళు ఒక బైక్ మీద వెళ్ళినా కూడా మాట్లాడుకునేటువంటి దగులుబాజీలు ఉన్నారు కదా. కాబట్టి నువ్వు చూసే దృష్టి ఏంటి? రైట్, అలాగే ఇక్కడ పెట్టుకుంటున్న ముద్దు ఏంటి? కనీసం ఇక్కడ ఏమన్నాడు? నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. అంటే పెడుతూనే ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు అంతకన్నా ముద్దులు ఎందుకు పెడుతుందని? ఇప్పుడు వాళ్ళ ప్రశ్న, పెద్ద ప్రశ్న వాళ్ళకి పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం ఎవరైనా చెప్పేటోడు ఉంటే రండి అని అంటున్నారు. శ్యామన్న, అంతగానో ముద్దులు ఎందుకు పడుతుందని? తల వెంట్రుకలతో తుడిచింది అంటే ఆ డీప్నెస్ చూడండి అంటున్నారు వాళ్ళు. ఏం చూస్తావు? నీ కళ్ళు కనబడక అదితో డీప్ అని అంటున్నావు. వంకర బుద్ధి, దృష్టిమాంద్యం, బుద్ధిమాంద్యం. ఎస్, బుద్ధిమాంద్యం. పిల్లరా, ఆమె చెప్పుకుంటాం, ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నాం, ఒక భావోద్వేగానికి గురైపోయి కొన్నిసార్లు అది కొంచెం లెవెల్ ఎక్కువైపోయినప్పుడు కూడా అది నేను ఇప్పుడు ఏంటి అనేటువంటి ఆలోచించుకునే పరిస్థితి ఉంటుంది అప్పుడు వాళ్ళు. రైట్, చూసేవారికి రకరకాలుగా అనిపించవచ్చు. అది కాదు అక్కడ పాయింట్. ఓకే, రైట్. ఆమె వచ్చినప్పటి నుండి ముద్దులు పెట్టుకుంటూనే ఉన్నది, పాదములకు ముద్దు. మళ్ళీ పాదములు అనే పాయింట్ అవుట్ ఉన్నది అక్కడ. రైట్, లవర్స్ ఎవరు చెప్తున్నా, లవర్స్ ముద్దులు పెట్టుకునేది వేరుగా ఉంటుంది. పాదాల మీద ముద్దులు పెట్టుకుంటారా? అంటే ఇప్పుడు ఏమీ దొరకలేదన్నట్టుగా ఒకసారి చెంప మీద పెట్టిందండి, ఇంకోసారి ఇంకో దగ్గర పెట్టిందండి, ఆ తర్వాత ఇలా పెట్టుకుంటూ పాదాల దగ్గరకు వచ్చిందంటే ఒకసారి ఆలోచిస్తుంది దాన్ని. ఆమె పాదాలను పట్టుకున్నది, కడిగింది, తుడిచింది, ముద్దు పెట్టుకున్నది. అది ఆ రోజు పెద్దవారికి ఇచ్చేటువంటి గౌరవ సూచకంలో ఒక భాగం, మర్యాదలో ఒక భాగం. ఆమె కృతజ్ఞతలో భాగంగా చేసుకున్నది అది. తర్వాత కనీసం నువ్వు నూనె అంటే అది కనీసం అననవసరం లేదు. నువ్వేం నూనె నా తలకు రుద్దలేదు కదా. ఈమె నా పాదములకు అత్తరు పూసెను.
ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె ఇది 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 వీళ్ళు ఎత్తుకుంటే దొరికే రాళ్ళు ఇవేనండి. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెనని, ఆమె విస్తారమైనటువంటి పాపములు చెల్లించబడెనని, విస్తారమైనటువంటి పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఏమండి? ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది అని అన్నాడు. ఇది ఏం ప్రేమ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని అన్నాడు. ఏమండి? లక్ష్మణు, నువ్వంటే నాకు విస్తారమైనటువంటి ప్రేమ ఉందండి, అమితమైనటువంటి ప్రేమ ఉంది, ప్రేమ వర్షం కురిపిస్తాను నీ మీద అంటే ఇప్పుడు నీ కురిపించే వర్షం ఏంది? ఇంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు అంటే మీరు ఒకసారి ఆ లింక్ నేను పంపిస్తాను, మీరు వినే ప్రయత్నం చేయండి. దారుణమైనటువంటి మాటలు అండి, దారుణమైనటువంటి మాట. నేను వాటి లోతుల్లోకి వెళ్ళొద్దు అనుకుంటున్నాను, టైము లాగ్ అవుతుంది. నీచంగా మాట్లాడారు, చాలా నికృష్టంగా మాట్లాడారండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్పినటువంటి మాట ఏంటి? ఆమె విస్తారంగా ప్రేమించి. అయితే దానికి ముందు మీరు ఇందాక మన మధ్యలో వదిలిపెట్టాను చూడండి. ఆయన అన్నాడు, ఒకడు 50 దేనారాలు ఇవ్వాల్సి ఉంది, ఇంకొకడు 100 దేనారాలు ఇవ్వాల్సి ఉంది. అయితే సరే ఇక మీరు ఏమి ఇస్తారు లేదురా, ఇవ్వకపోయినా పర్లేదు, నేను క్షమిస్తున్నాను కొనరా అని అన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమించినట్లు అని అన్నాడు. ఎవరికి ఎక్కువ అమౌంట్ అయితే క్షమించాడో వారిని ఎక్కువగా ప్రేమించినట్టు. ఇప్పుడు ఈమె పాపి అని నువ్వు అంటున్నావు కదా, నీ మనసులో ఉన్నది అదే కదా. ఆమె పాపములను నేను క్షమించాను. దీని గురించి కూడా మళ్ళీ కింద పాయింట్ ఒకటి ఉంటుంది, పాపములను క్షమించడానికి ఈయనెవరు? సరే, అది పాపములను క్షమించాను అంటే ఎక్కువగా ఆమెను ప్రేమించాను. ఈయన ప్రేమ ఎట్లా చూపెట్టిండు? ఈయనే ముద్దులు పెట్టల, ఈయన ప్రేమ క్షమించటం ద్వారా చూపించిండు. ఆమె ప్రతిగా కృతజ్ఞతతో పాదముల మీద ముద్దు పెట్టుకుంటూ తన ప్రేమను చూపించింది. అంతే. ఆ ప్రేమలో భాగం ముద్దులు, ఆ ప్రేమలో భాగం అత్తరు, ఆ ప్రేమలో భాగం తల వెంట్రుకలతో తొడవటం. ఇప్పుడు ఈమె ఏ సెన్సుతో ఆయన దగ్గరకు వచ్చి ఈ పని చేసింది అని అంటే కృతజ్ఞతాభావంతో వచ్చి ఆ పని చేసింది ఆమె. ఓకే, ఇంతవరకు ఆలోచించండి. నాకంటే బాగా మాట్లాడాలనే ఉద్వేగం వస్తుంది కానీ లైన్ దాటిపోతాను. వెరీ గుడ్. ఇంకొక సందర్భం, మరొక కుష్ఠరోగి. మీరు మర్చిపోకూడదు, మనం ఏం ఆలోచించుకుంటూ వస్తున్నాం? దేవుడు ఇవ్వకుండా మనం ఏది అనుభవించట్లేదు. నెంబర్ 1, ఇచ్చినటువంటి దానిలో దేనిని మరవకూడదు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ మాట దావీదు గారు చెప్పారు, అలాగే పౌలు గారు చెప్పారు, యేసయ్య కూడా చెప్పారు. ఆ యేసయ్య చెప్పటమే కాదు, కొన్ని సందర్భాలను చూపించారు. అంటే ఈ రకంగా ఈ 10 మందిలో ఒకడు వచ్చి కృతజ్ఞతలు చెల్లించటం. అలాగే ఈ యొక్క స్త్రీ, ఈమె ఎవరో కదండి, మార్త గారి చెల్లె మరియా. ఏమండి? ఈ స్త్రీ, ఈమె ఏ రకంగా కృతజ్ఞత చూపించిందో చెప్పాడు. మరొక సందర్భం మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము ప్రారంభం నుండి. ఆయన కొండ మీద నుండి 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం ప్రారంభం వచ్చిన నుండి, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవలను
అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి అందుకు ఆయన ఒక చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠ రోగము శుద్ధి ఆయను. వెంటనే వాళ్ళనన్నా మీరు వెళ్ళండి అని అన్నాడు, మార్గంలో అయింది. కానీ వీడికైతే ఆన్ ది స్పాట్లోనే శుద్ధి జరిగింది. అప్పుడు యేసు నేను నీకు కుష్ఠరోగాన్ని పోగొట్టాను, స్వస్థత చేశాను అనేటువంటి మాట ఎవరితోనూ చెప్పకు సుమి. సుమి అని ఎందుకన్నాడు అంటే డేంజర్ అన్నట్టు కదా సుమి అంటే, రైట్? ఎందుకు చెబితే ఇంకేమున్నది, ఇక్కడ నేను ఆ దుకాణం పెట్టుకోవాల్సి ఉంటుంది. చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వాళ్లకు సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకో. ఎందుకు? కుష్ఠరోగులను ఊరి బయట ఉంచేవాళ్ళు ఆ రోజుల్లో. నాకు స్వస్థత జరిగిందయ్యా, ఊర్లోనికి రానివ్వండి అని చెప్పుకోవడం కోసం యాజకునికి కనపరుచుకో. అంతేకాదు, కృతజ్ఞతగా నీకు జరిగిన మేలును బట్టి లేదా స్వస్థతను బట్టి ఏం చేయమన్నాడు? మోషే గారు నియమించిన, అంటే ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది, ఆ ప్రకారంగా కానుక సమర్పించుమని వానితో చెప్పాను. అంటే కృతజ్ఞతలు చెల్లించుకునేటువంటి విధానంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా మనకు కనబడింది. ఒకడు మాటతో చెప్పాడు, ఒక ఆవిడ అత్తరుతో చెప్పింది. ఇదిగో ఇక్కడ కానుక, ఈ కానుక ఆయన రూక ఇస్తాడో లేకుంటే ద్రవ్యం ఇస్తాడో ధాన్యం ఇస్తాడో ఏమిస్తాడో తెలియదు, కానీ నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. నీ శక్తి కొలది అనేటువంటి ఛాయిస్ ఉంటుంది మనకి. ఓకే, ఆ రకంగా కృతజ్ఞతలు చెల్లించాలి. ఇప్పుడు మనకు ఓరలుగా అర్థమవుతున్నది ఏంటంటే, మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ కృతజ్ఞతలు నీ శక్తి ఏంటో, నీ సామర్థ్యం ఏంటో, నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నీకు తెలియడం కంటే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మాటతో చెప్పాలి, ద్రవ్యంతో చెప్పాలి, ధనంతో చెప్పాలి. చాయిస్ ఈజ్ యువర్. నీ దగ్గర ధనధాన్యములు లేవు, మాటతో చాలు. ద్రవ్యం ఉంది, ద్రవ్యం ఇవ్వు. ధనం ఉంది, ధనం ఇవ్వు. నీవెలా కృతజ్ఞతలు చెల్లించుకుంటావో నీ స్వేచ్ఛ ఉంది, కానీ మెట్టుకి కృతజ్ఞతలు చెల్లించాలి. చెల్లించుదామా? మనమందరం అలాంటి మనస్సు కలిగి ఉందాం. చివరిగా మాట చూసుకొని నిలుచుకుందాం. అంటే ఇంత చెప్పుకున్న తర్వాత మరి యేసయ్య వచ్చి అంతమందిని రియలైజ్ చేశాడు, అంతమందిని మేల్కొల్పాడు, అంతమందికి భావోద్వేగాలను తీసుకొచ్చాడు, అంతమందిని మార్చాడు. అన్ని మాటలు ప్రభావితం చేశాయి. యేసయ్య ఎన్ని మాటలు మాట్లాడాడో మనకు తెలుసు, ఎన్ని కార్యములు చేశాడు. ఏమండి, ఇక్కడ కృతజ్ఞతలు చెల్లించేటువంటి విషయంలో ఇంకా చాలా మాటలు ఉంటాయి. పౌలు గారంట, మీరు మారినందుకు దేవునికి కృతజ్ఞతలు, మీరు విశ్వాసంలో ఉన్నందులకి దేవునికి కృతజ్ఞతలు అని అంటాడు ఆయన. మీరు ఈ పరిస్థితుల్లో ఈరోజు ఇంత శ్రేష్టంగా ఉన్నందులకి దేవుని కృతజ్ఞతలు. బైబిల్ నిండా అవే ఉంటాయండి, కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. అంటే అన్నీ చేశాడు. అన్నీ చేసినా మరి తెలియని సమాజం ఎంత ఉంది లోకంలో? ఇప్పుడు తెలియని సమాజం ఏమంటే నిజంగా తెలియకూడని విధానంలో తెలుస్తున్నది. ఇప్పుడు దానికి విరుగుడుగా మనం చేయాల్సినట్టు పని ఏంటంటే, ఓకే, ఇందాక ధర్మాన్ని ఒక మాట అన్నాడు, అలాంటి వాళ్ళ విషయంలో ఏం చేద్దామంటే తప్పకుండా ఏదో యాక్షన్ సంథింగ్ మందు వేయాలి అన్నాడు. మందు డెఫినెట్గా వేయాలి. ఆ మందులో ముఖ్యమైన మందు అంటే మెడిసిన్లో 2-3 రకాల మిక్సింగ్ ఇస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైన మందు ఏంటి అని అంటే చూడండి, హెబ్రీలో రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం.
12వ అధ్యాయము 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. రాజ్యం పొంది కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి కృతజ్ఞతగా మనం ఏం చేద్దామంటే అనే భావనలో చెప్తున్నాడు. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ. దేవునికి ప్రీతికరమైన సేవ, ఇది కృతజ్ఞత అవుతుందా? దేవునికి ప్రీతికరమైన సేవ చేయటం కృతజ్ఞత అవుతుందా? అంటే కృతజ్ఞత అనే వర్డ్ లేదు కదన్నా అని మీరు అడగరు కదా. దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలయనగా మన దేవుడు అంటే దాని అర్థం ఏంటో హెచ్చరిక. నువ్వు కృతజ్ఞత చెల్లించకపోతే ఆయన నోటీస్ చేస్తాడు, తర్వాత యాక్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఇప్పుడు భిన్న రకాలైన కృతజ్ఞతలు చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే దేవునికి ప్రీతికరమైన సేవ మీన్స్ పరిచర్య. ఏం చేద్దాం? మనం కాళ్ళు కడగాల్సిన అవసరం లేదు, మనము అత్తరు పోయాల్సిన అవసరం లేదు. చివరికి వెంట్రుకలు కావచ్చు, క్లాత్తో కావచ్చు, తుడవాల్సినటువంటి అవసరం కూడా అంత నెసెసిటీ అంటే ప్రాధాన్య అంశం కాదది. ఏంటి ఇప్పుడు మన ముందున్నటువంటి అసలు శిశులైనటువంటి కృతజ్ఞత అంటే దేవునికి ఇష్టమైన సేవ చేయటం. అలా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మళ్ళీ ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. 1, మాటతో చెల్లించు. 2వది, ద్రవ్యంతో చెల్లించు. 3వది, ధనముతో చెల్లించు. 4వది, ఇది వెరీ ఇంపార్టెంట్, సేవ చేసి చెల్లించు. అంటే పరిచర్య చేసి కృతజ్ఞత చెల్లించు. గనుక దేవునికి కృతజ్ఞతలు అని కేవలం మరి ఈ రాత్రికి ఒక మాట చెప్పి అమ్మయ్యా దేవుని కృతజ్ఞత చెల్లించాను అని అంటే సరిపోదు. కృతజ్ఞత మాటతోటి ఉండాలి, 2వది క్రియతోటి కూడా ఉండాలి. ఆ రకంగా మనం దేవుడికి కృతజ్ఞతలు చెల్లించి రాబోయేటువంటి సంవత్సరానికి అవసరమైనటువంటి సహాయాన్ని కోరుకుందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.